హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఇత్తడి సమానం ఎంత తోమినా సరే నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాగే వాటిని ఎంత చింతపండుతో తోమినా సరే అంత తెల్లగా కొత్త దానిలాగా మెరిసిపోవు. ఈరోజు మనం యూజ్ చేసే ఒక చిన్న స్మాల్ టిప్ తోటి మన బిందెలు అనేవి చాలా తలదల మెరిసిపోతుంటాయి. కేవలం బిందెలకు మాత్రమే కాదండి, పూజా సామాగ్రి కావచ్చు, స్టీల్వి కావచ్చు, ఇత్తడివి కావచ్చు, ఏదైనా సరే దీనితో కనుక మనం తోమినట్లయితే అసలు కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం కొత్తవి కొన్నామా అన్నట్లు ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఈ నల్లగా ఉన్న ఈ బిందెని మనం ఇప్పుడు తలదల మెరిసేలాగా చేస్తాం అనమాట. దీనికోసం మనం ఉపయోగించుకోవాల్సింది కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్. మనం ఎక్కువ వస్తువులు కూడా దీనిలో ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. దాని పేరు పీతాంబరి పౌడర్ అంటారండి. ఇది మనకి అన్ని చోట్ల కూడా లభిస్తుంది. అన్ని కిరాణా స్టోర్స్లో కూడా మనకి లభిస్తుంది. తెలియని వాళ్ళైతే, కొత్తగా తెలుసుకునే వాళ్ళైతే పీతాంబరి పౌడర్ అంటే ఇస్తారు. కేవలం ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది. అంతే 10 రూపీస్తో మన బిందెలు మళ్ళీ కొత్తగా తడదలా మెరిసేలాగా చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ పీతాంబరి పౌడర్ని కేవలం మనం జస్ట్ కొంచెం అలా అంటించుకుని బిందె మీద వేసుకోమేమంటే చాలా క్లీన్గా అయిపోతుంది. అచ్చు మనం కొత్తది కొన్నట్లుగానే అనిపిస్తుంది అనమాట. కానీ కొంచెం మనం బలంగా తోమాలి, పైన తోమకూడదు, కొంచెం గట్టిగా అది తోమాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు తోమినట్లయితే కనుక చాలా అసలు మనం ఎక్కువసేపు కూడా తోమాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఇలా అనగానే మనకి మురికి అనేది వచ్చేస్తూ ఉంటుంది. వీడియోలో కనిపిస్తుంది కదా, జస్ట్ మనం ఒక్కసారి అంటే చాలు వచ్చేస్తూ ఉంటుంది, మురికంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి. చింతపండుతో తోమినా కూడా కొద్ది రోజులకి మళ్ళీ అవి నల్లగా అయిపోతుంటాయి. మనం ఇత్తడి వస్తువులు వాడినప్పుడు ఇంట్లో ఉండే ఏ ఇత్తడి వస్తువులైనా, పూజా వస్తువులైనా, లేదా బిందెలు, బకెట్లు, ఇలా ఏ వస్తువైనా సరే, ఇత్తడి, స్టీలు, ఇటువంటివి, వెండి కూడా మనం తోముకోవచ్చు. వెండి కూడా తలతల మెరిసిపోతూ ఉంటుంది. రాగి కూడా చాలా బాగా మెరుస్తుందండి. నా దగ్గర రాగి వస్తువులు కూడా ఉన్నాయి, నేను వాటిని కూడా తోమాను. కొత్తవి కొన్నట్లుగా చాలా దగదగ మెరిసిపోతుంటాయి. మీకు ఈ ఇత్తడి బిందుతో నేను చూపిస్తున్నాను చూడండి. దేవుడి దగ్గర మనం ఉపయోగించే పూజ వస్తువులు, కుందెలు కావచ్చు, లేదా పంచామృత పాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తలపల మెరిసిపోతూ ఉంటాయి. చూసారు కదా, బిందె అనేది మనం ముందు చూసిన దానికన్నా చాలా తలతల అనేది మెరిసిపోతూ ఉంది. వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇక్కడ ఎటువంటి ట్రిక్స్ అనేవి లేవు, కేవలం సహజంగానే మనకి పీతాంబరి పౌడర్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. దానిని తీసుకొచ్చి జస్ట్ మనం ఇంకేమీ వేరే ఐటమ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సోప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను కేవలం దాంతో మాత్రమే తోముతున్నాను. చాలా తలదల అనేది మెరిసిపోతుంది బిందె అయితే. అసలు కొత్తది కొన్నానా అన్నట్లుగా ఉందంతే. ఇక మీరు కూడా ట్రై చేయండి. ఇక వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.